ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల్ని ఎప్పటి నుంచో వెండగడుతూ మరి రఘురామ కృష్ణరాజు గారు ఎప్పుడు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం నిరంతరం ఆయన ఎప్పుడు రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచిస్తూ ఆయన పోరాటంలో ముందుగా ఆయన చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రతో మోడీ గారిని ఆయన్ని దూరం చేయాలి, ఆయనకి టికెట్ రాకూడదని చెప్తూ చేస్తున్నటువంటి అరాచకాలను కూడా మేము తిప్పికొట్టి మళ్ళీ మేము రఘురామ కృష్ణరాజు గారికి ఎట్టి పరిస్థితుల్లో సీటు అనౌన్స్ చేయాలి, చేయకపోతే పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తాం. ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజానిక ప్రతి ఒక్కరు కూడా రఘురామ కృష్ణరాజు గారు ఎంత మంచి వ్యక్తి, ఎంత అసలు రాష్ట్రాన్ని గురించి ఎంత పాటుపడిన వ్యక్తి అనేది ప్రపంచానికి తెలుసు. ఈరోజు రఘురామ కృష్ణరాజు గారి గురించి టికెట్ ఇవ్వకపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో మోడీ గారి దగ్గర వెళ్ళి మోడీ గారి దగ్గర చెంచా పనులు చేస్తూ కాళ్ళు పట్టుకొని ఈ రోజు రఘురామ కృష్ణరాజు గారికి టికెట్ రాకుండా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి మేమందరం తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ రేపు ఎల్లుండి లోపు మాకు మళ్ళీ ప్రకటించకపోతే మేము ఉద్యమాన్ని ఉధృతంగా మేము ప్రవర్తిస్తామని చెప్తూ మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం నిరసన తెలియజేస్తాం. దీనికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తూ మేము హెచ్చరిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై త్రిపుల్ ఆర్.